మండల కౌన్సిల్లో రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు 25 జూన్ 26 జూన్ 2 రోజుల పాటు విజయవాడ నగరంలో సంస్కార హోటల్లో జరుగుతున్నటువంటి బీసీ సమన్వయ కమిటీ ప్రతినిధుల సమావేశం. ఈ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యంగా బీసీ ఆర్గనైజేషన్స్, బీసీలు అందరూ కూడా రాజకీయ పార్టీల్లో, వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వివిధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు అందరికీ కూడా ఒక విధమైన ఆలోచన రావాలనే ఉద్దేశంతో అందరము కలిసి ఒక మూకుడిగా, ఒక సమన్వయంతో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అన్యాయాలు ఏదైతే చేస్తా ఉన్నాయో అన్నిటికీ కూడా ఏమి చేయాలి, మనం ఈ ప్రభుత్వాలని మార్చాలంటే ఏమి చేయాలి. 76 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా బీసీలు అనేవాళ్ళని ఒక మనుషులుగా చూసే పరిస్థితి లేదు. అన్ని సామాజిక వర్గాలను కూడా, ఎస్సీ సామాజిక వర్గం కానీ, అట్లనే ఏదైతే ఓసీ వర్గాలు అనుకుంటా ఉన్నారో వాళ్ళకన్నా విలువైన ఇది ఉంది. కానీ ప్రభుత్వంలో మేము అత్యధిక జనాభా కలిగినటువంటి 150% పైబడి 56% దాకా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి జరిగేటటువంటి అన్యాయాలకి ఏమి చేద్దాం, మనము ఈ ప్రభుత్వాలకు ఏం చేయాలి, దీనికి ఒకటే మార్గం మేము ఆలోచన చేసి మాది ఒకటే స్లోగన్, మేమెంతో మా వాటా మాకు ఇవ్వండి అంతే. మాకు రిజర్వేషన్లు లేకపోతే ఇంకోటో వెల్ఫేర్లు, మాకు చైర్మన్లు, మాకు ఎమ్మెల్యే సీట్లు, వాటాలు ఏమన్నా మా వాటా ప్రకారం ప్రతి విషయంలో కూడా మా వాటా మాకు ఇవ్వండి. ఈ రాష్ట్ర సంపదలు కానీ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ, ఈ రాష్ట్రం పరిపాలించే శాసనసభ, పార్లమెంటు, అత్యున్నత అన్నిటిలో కూడా మా వాటా మాకు ఇచ్చినట్లయితే 50% పైబడి ఉన్నటువంటి మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కంపల్సరీగా. అందుకే మేము బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, బీసీ సమన్వయ కమిటీ ద్వారా అన్ని సంఘాలని, అన్ని బీసీ నాయకుల్ని క్రోడీకరించి ఈ రాష్ట్రంలో ముందు మంచి చర్యలు తీసుకొని మా ఓటేదో మాకే ఇస్తుంది. మా ఓటు 50% ఉన్నటువంటి మొత్తం కూడా ఒకే చోట ఓటేసుకునే విధంగా మా ఓటర్ని మేము చైతన్యపరుచుకొని, మా ఓటరు ఎక్కడ తప్పు చేస్తున్నాడో మేము తెలుసుకొని, మా సంఘాలు కానీ మేము కానీ ఏమి తప్పు చేస్తున్నామో తెలుసుకొని మమ్మల్ని మేము గమనించుకుంటూ మా ఓటుని మేమే వేసుకుని మా రాజ్యాన్ని మేమే ఎదుర్కొనే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలను కూడా నాయకత్వం వహించే విధంగా బీసీ వర్గమే ఉంటుందనే ఉద్దేశంతో ఈ బీసీ సమన్వయ కమిటీ ఇది రాజకీయ పార్టీ కాదు, కానీ రాజకీయ మార్పును చేసే ఒక సమన్వయ కమిటీ. ఏ విధంగా అయితే కూటమిలు పెట్టుకుని 4 పార్టీలు 5 పార్టీలు పెట్టుకుంటా ఉన్నారో మేము సమన్వయం చేస్తాం. నేను సమన్వయం చేస్తాను, మా వాళ్ళందరినీ, మా బీసీ నాయకులు సమన్వయం చేస్తాను. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కమిటీలు కూడా ఇక్కడికి వచ్చి దాని మీద 2 రోజుల పాటు చర్చలు జరుపుకొని రేపు సాయంత్రం కల్లా మేము కమిటీని, రేపు సాయంత్రం కల్లా మొత్తం కార్యాచరణని మేము ఏం చేయబోతున్నామో కూడా మేము డిక్లేర్ చేయబోతా ఉన్నామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే బీసీ సమన్వయ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలో జరుగుతున్న ఈ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ రాష్ట్ర పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీలు, అలాగే మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అయితే ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఎందుకు అంటే, బీసీలకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందలేదు, అందిన అరకొర. అలాగే విద్య లేదు, ఉపాధి లేదు, ఆరోగ్యం లేదు. మరి ఏ దానిపైన సంక్షేమాలు జరుగుతున్నాయి? ఏ విధంగా బీసీల ఓట్లు వాడుకొని బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు? ఏ రాజకీయ పార్టీలైనా కూడా బీసీలకు ఓటు వరకు వాడుకొని, ఓటు బ్యాంకుగా వాడుకొని
వాళ్ళ ఓటుతో వీళ్ళు అధికారాన్ని పొంది ఆ తర్వాత మేము పల్లకిలు మోసే బోయలుగా మిగిలిపోతున్నారు బీసీలు. మరి రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి? రిజర్వేషన్ల కోసం ఇంకొక 76 సంవత్సరాలు మేము కొట్లాడాలన్నా, ఫైట్ చేయాలన్నా, అధికారుల కాడిపోయి అడుక్కోవాలన్నా, లేదా భిక్షం ఎత్తాలన్నా? మాకు ఉద్యోగాలు వద్దా? మాకు ఉచిత విద్య వద్దా? ఉచిత విద్య అంటారు, అక్కడ టీచర్లు ఉండరు, సరిగ్గా విద్య అందదు. అలాగే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లను అధిక ఫీజులతో వాళ్ళు వసూలు చేస్తుంటే విద్యాశాఖ కమిషనర్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, డిఓలు కానీ, ఎంఈఓలు కానీ ఒక్కరు కూడా తనిఖీలు చేయరు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన పైనుంచి మాకు ఆర్డర్స్ రాలేదు అంటారు. మీకు డిఓ గారు ఒక జిల్లా అధ్యక్షులు మీరు, ఒక జిల్లా అధికారి మీరు విద్యాశాఖకు. మరి మీకు పైనుంచి ఆర్డర్ కావాలన్నా? అంటే మీరు పైనుంచి ఆర్డర్ వస్తేనే జీతాలు తీసుకుంటున్నారా? పైనుంచి ఆర్డర్ వస్తేనే ఉద్యోగానికి వస్తున్నారా? మరి ఎందుకు మీరు అధికారులుగా ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్లో డిఓలు మొత్తం ఫెయిల్యూర్, బీసీలకు అందాల్సినటువంటి సంక్షేమాలన్నింటినీ అడ్డుకుంటున్నారు. అలాగే బీసీలకు అందాల్సిన విద్యను మీరు మీలాంటి వారు ఈ రాష్ట్రంలో అమ్ముడుపోతున్నారు. విద్యాశాఖ అమ్ముడుపోయింది. అంతేకాదు, ఇప్పుడు కమిషనర్ గారు ఒక లెటర్ వదిలాడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు గారు అని. ఆంధ్రప్రదేశ్లో శంషుద్దీన్ డిఓ గారికి వదిలారు. కానీ దానిపై ఇంతవరకు ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో తనిఖీలు కూడా చేయలేదు. మరి మేము ఇలాంటి మీటింగ్లు పెట్టుకుని చైతన్యమై మేము విద్య కోసం, ఉపాధి కోసం అల్లాడుతుంటే ప్రతి సంవత్సరము లక్షల మంది బయటకు వస్తున్నారు డిగ్రీలు చేతబట్టి. మరి వాళ్ళకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఉద్యోగాలు లేవు. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 7వ క్లాస్ కూడా ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక 7వ క్లాస్ స్కూల్కు 2,50,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 85 స్కూల్ 85. మరి ఇన్ని లక్షలు అవసరమా? అలాంటప్పుడు మాది ఒకటే నినాదం, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్, ఈ 2 స్కూళ్ళు కలిపి ఒకటే ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ ఉచిత విద్య అంటున్నారు, అదే పబ్లిక్ ఎగ్జామ్. ఇక్కడ ₹1,00,000 7వ క్లాస్ కట్టించుకుంటారు, అదే ఎగ్జామ్. అలాంటప్పుడు ఎందుకు డిఫరెంట్గా ఉండాలి కదా? ఇది మా నినాదం. విద్యాశాఖ గుర్తిస్తుందా? ప్రజలకు అందుబాటు ఇస్తారా? ప్రజలకు న్యాయం చేస్తారా? లేక మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల్ని ఇలాగే వాడుకుంటారా అని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జై ఫూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. నా పేరు ఎంఎస్ సాధనారాయణ బోయదొర. నేను అనంతపురం జిల్లా బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నా. ఈరోజు విజయవాడలో అంగడాల పూర్ణచంద్ర సార్ గారి నాయకత్వంలో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పైన దాడులు, దౌర్జన్యాలు, బీసీలకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు, అధికారాలు, తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు, తర్వాత స్థానిక సంస్థలో రావాల్సినటువంటి మా యొక్క సీట్ల కోసం ఈ 2 రోజుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి బీసీ సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చేసి వారి యొక్క అభిప్రాయాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనమెంతో మనకెంతో అనేటువంటి నినాదంతో జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీ చైర్మన్, తర్వాత ఇతర ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మా రాజ్యాధికారంలో మాకు భాగస్వామ్యం కావాలనేటువంటి దానిపైన ఈ 2 అంశాలపైన మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీని విస్తృతంగా మేము ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలని కూడా కమిటీలు వేసుకొని ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో దుడ్డం రెడ్డిబాబు గారి ఆధ్వర్యంలోను, మరియు మన అంగడాల పూర్ణచంద్ర గారి నాయకత్వంలోను, మరి మా యొక్క బీసీల నాయకత్వంలోను మాకు ఏదైతే ఒక పార్టీ, బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ఏదైతే వస్తుందో ఆ పార్టీ ద్వారా మేము 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీలు చేసి మేము కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. మరి మీ అందరూ కూడా, మీడియా మిత్రులు కూడా
వీటన్నిటిని కూడా పబ్లిక్ తెలియజేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వాములు కావడానికి మీ వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలా, మనమెంతో మనకంతటువంటి నినాదంతో మేము ప్రయాణం చేస్తాం. ఎందుకంటే ఈరోజు గొర్రెకి ఒక రేటు ఉంది, బర్రెకి ఒక రేటు ఉంది, కోడికి ఒక రేటు ఉంది, కుక్కకు ఒక రేటు ఉంది. మరి మనిషి వేసే ఓటుకు మాత్రం ఈరోజు విలువ లేకుండా తన 5 సంవత్సరాల విలువైనటువంటి ఓటుని ఈరోజు 1000కి 2000 రూపాయలకు అమ్ముకుంటున్నారంటే మరి మన వాళ్ళు ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నారో మనమంతా కూడా ఆలోచన చేయాలా. మరి అదే విలువైనటువంటి ఓటుని ఈరోజు అగ్రవర్ణ పెత్తందారులకు సంబంధించినటువంటి వాళ్ళు బీరు బాట్లకు, బిరాని పొట్లాలకు ఆశలు చూపి, పదవుల కోసము ఇంకో దానికోసం ఆశలు చూపి మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఈరోజు మోసం చేస్తున్నారంతా కూడా మనమంతా ఒక్కసారి ఆలోచన చేయాలా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా బహుజన వర్గాలన్నీ కూడా ఆలోచన చేసి బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మీరందరూ కూడా ప్రయాణం చేసి రాజ్యాధికారం అడుక్కుంటే రాదు, ఓటు ద్వారా గుంజుకుంటే వస్తుందనేటువంటి ఆలోచనతో మనమంతా ప్రయాణం చేయాలా. మనం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలన్నటువంటి ఆలోచనతో ముందుకు రావాలని ఈ బహుజన మిత్రులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. నా పేరు సుభాని, బీసీ సమన్వయ కమిటీ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. నేను యాక్చువల్గా ఈ బీసీ సమన్వయ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పటివరకు బీసీ వర్గాలు ఏంటంటే ఒక్కొక్క క్యాస్ట్గా డివైడ్ అయిపోయి ఒక్కొక్క క్యాస్ట్ సంబంధించి ప్రతి క్యాస్ట్ వాడు కూడా ఒక సంఘంలాగా ఏర్పాటు చేసుకొని నేను దూదేకల సంఘం లేదా ఆ సంఘం ఈ సంఘం అని రకరకాల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఎవరికి వాళ్ళుగా పోటీ పడుతున్నారన్నమాట. అందరూ నాకు ఇది కావాలి, నాకు అది బెగ్గింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎక్కడైనా సరే మనం రాజ్యాధికారం కావాలని కానీ మనమే ఒక సీఎం అవ్వాలని కానీ మనమే ఒక పొజిషన్లోకి వెళ్ళాలనే ఉద్దేశం కానీ ఎవరిని బెగ్గింగ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశం కానీ ఎవరికి లేదు. నేను ఒక పొజిషన్కి వెళ్ళాను, ఒక సంఘానికి అధ్యక్షుడిని నాకు ఇది కావాలి, ఒక సంఘానికి అధ్యక్షుడిని నాకు ఇది కావాలి, ఇలా రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన ఉద్దేశం చెప్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి చెప్తున్నాను. నేను అట్లా బీసీ వర్గాల మొత్తం కూడా టోటల్గా 52% దగ్గర నియర్లీ ఉన్నారు. ఈ 52% ఎవరి ఓటు వాళ్ళు వేసుకొని రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నట్టయితే మనమే 10 మందికి పదవులు ఇవ్వగలం, మనమే 10 మందికి సహాయం చేయగలం, మనమే 10 మందికి ముందు ఒక మార్గం చూపించి సాప కింద నీళ్ళలాగా ప్రతి విలేజ్ నుంచి కూడా మన స్టేట్ లెవెల్ వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతిదీ కూడా మేము రాజ్యాధికారం కోసం పోరాటం తప్ప ఏ పార్టీకి అతీతంగా ఏ పార్టీకి సపోర్టుగా మేము చేయట్లేదు. మా అంతటి మేము రాజ్యాధికారం కోసం బీసీ సమన్వయ కమిటీ స్థాపించబడింది. దాని నిమిత్తమే మేము ఒక ప్లాన్గా ముందుకెళ్ళాలనుకున్నాం తప్ప రాజ్యాధికారం కోసం పైచేద్దాం తప్ప ఏ పార్టీకి వ్యతిరేకం కానీ ఏ పార్టీకి అనుగుణం కానీ మేము లేము. మాకు మేమే రాజులు, మేమే అధికారులు, మాకు మేమే రాజ్యాన్ని స్థాపించుకోగలం, మాకు మేమే రాజ్యాధికారం పోరాడి రాజ్యాన్ని సంపాదించుకోగలం. ఇది మా ఉద్దేశం. అంతే. ఎందుకంటే ఎట్లా మిగిలిపోతుందంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికార సాధన విషయంలో ఇది ఒక కలికితురాయి అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ ఉత్సాహంతో, దీక్షతోటి, పట్టుదలతోటి మీరు శ్రమకు వచ్చి మొత్తం ఆత్మవిశ్వాసంతో మన ప్రజల దగ్గరికి వెళ్ళండి. మన ప్రజలకు అధికారం లేకపోతే ఏం నష్టం జరుగుతుందో చెప్పండి, అధికారం వస్తే జరిగే లాభం ఏంటో చెప్పండి. అధికారం అనేది ఆకలి పోరాటం మాత్రమే కాదు. కాబట్టి నేను ఉంటాను, రేపు కూడా ఉంటాను. సమావేశం అయ్యేంత వరకు వాళ్ళ అవసరమైతే ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తీసుకొని మనం ఎట్లా నిర్మాణం చేయాలి, ఎట్లా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా ఈ ఓసీ కులాల పార్టీల కుట్రలను చేరించాలి, ఎట్లా వాళ్ళ డబ్బుని చేరించాలి, ఎట్లా ఈ మీడియాని చేరించాలి.